ప్రభు యేసునందు ప్రియమైన విశ్వాసులారా, దేవుని యొక్క ప్రజలారా, ఈ 2025 సంవత్సరం మరి శిలువ శ్రమల ధ్యానాన్ని మనం చేస్తున్నాం. మరి ఎప్పటికీ ఈ ఏప్రిల్ నెల 12వ తారీఖు శనివారం 34వ రోజుకి చేరుకున్నాం. ఈ గొప్ప సమయంలో శిలువ శ్రమల ధ్యానాన్ని ధ్యానించుకున్నటువంటి ఈ పుణ్య తరుణంలో, ఈ పరిశుద్ధ కాలంలో దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. మరి పరిశుద్ధుడైన పౌలు రోమీలకు రాసిన లేఖలో 8వ అధ్యాయము 14వ వచనం ఇలా రాయబడింది: దేవుని ఆత్మచేత ఎందరు నడిపించబడదురో వారే దేవుని బిడ్డలని. ఆత్మచేత నడిపించే బిడ్డలట. అది దేవుని ఆత్మచేత నడపబడేవారు. అది ఈనాడు అందరూ క్రైస్తవులు కాదు, అందరూ ప్రభుని వెంబడించేవాడు కాదు. ఎంతోమంది వారి వారి అవసరత కొరకు మేలు జరుగుతాయని ఇటువంటి రకరకాల భావాలతో ప్రభుని వెంబడిస్తారు. ఆ విధంగా కాదు. అంటే ఈ శిలువ శ్రమలో ఆయన తదుపరి ప్రభుని విడిచిపెట్టడం కాదు, నిత్యము కూడా దేవుని ఆత్మచేత నడిపించబడేదే నిజమైన క్రైస్తవత్వం. ప్రభు ఆత్మశక్తితోని లోకాన్ని, పాపాన్ని, శాపాన్ని, సైతాన్ని, మరణాన్ని జయించాడు. అలాగే ఈనాడు ఆ క్రీస్తు ప్రభు దివ్యాత్మ మనపై ఉంచాడు. ఆ ఆత్మే మనల్ని ధైర్యపరుస్తుంది. ఎన్నో శ్రమలు, ఎన్నో కష్టాలు, బాధలు, భయాలు, కలవరం, ఆందోళన మన చుట్టూ ముట్టినప్పుడు కూడా ఆత్మచేత నడిపించబడినప్పుడు మనం దేవుని బిడ్డలుగా ఆమోదముద్ర వేయబడుతుంది. ఆమోదముద్ర అంటే దేవుని చెందిన వారంగా మనం దేవుడు ఆశీర్వదిస్తాడు. అందుకే ఈనాడు ఈ శిలువ శ్రమల ధ్యాన కాలంలో విన్నటువంటి వాక్యం మన హృదయాల్లో ఆత్మతో జీవించి ఆత్మతో నడిపించబడివే ఆ శక్తి దయచేయమని మనసారి వేడుకుందాం. ప్రభు అయిన దేవుడు మీ కుటుంబాన్ని నిత్యం ఆశ్రయించును గాక. గాడ్ బ్లెస్ యూ.